ఇంటికి ఒక పార్సల్ వచ్చింది. ఆ పార్సల్‌లో ఏముందో దానికన్నా కార్డ్‌బోర్డ్ మా మొహాన పడేస్తే ఆడుకుంటాం కదా అని చూస్తున్నాం. ఆ పార్సల్‌లో ఏముందో మా ఆయన తీసుకొని ఆ కార్డ్‌బోర్డ్‌ని మా మొహాన పడేశాడు. నేను కొంచెం చేస్తే మా వాడు దానికి డబల్ చేస్తాడు. ఆడుకుంటాడని కార్డ్‌బోర్డ్‌లో వేస్తే నన్ను కూడా రమ్మని గొడవ. ఆ ఇరకని సందులో కష్టపడి కూర్చున్నా. ఈవినింగ్ నుంచి నిద్రపోయే వరకు మా వాడు దానిలోనే ఉన్నాడు. బయటికి రానే రాలేదు. వాడి ఆనందాన్ని చూసి మా ఆయన నీకు ఒక పప్పీ హౌస్ కొని పెడతాను అన్నాడు. ఆ మాట వినగానే నాలో ఉన్న డిఐవైకి నిద్ర లేచింది. పాపం మా ఆయన చాలా సేపు బ్రతిమలాడాడు. వద్దే ప్లీజ్ పొరపాటున అన్నాను డిఐవై చెయ్యొద్దని. ఎందుకంటే పాస్ట్ లో ఆయనకి అలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చా. అది గుర్తొచ్చో ఏమో అంత భయపడుతున్నాడు. అయినా ఆగుతామా? ఏ మెజర్మెంట్స్ లేకుండా కార్డ్బోర్డ్ సైజు తగ్గట్టు డిఐవై స్టార్ట్ చేశా. నేనేమన్నా విండోస్ తక్కువ పెడతానో మా వాడు దానికి హోల్స్ వేసుకుంటున్నాడు. వాడంటే పని అవ్వలేదు. ఇంక డే కేర్కి వెళ్ళిన నెక్స్ట్ డే మిగతాది కంటిన్యూ చేశా. ఇంకా వాడు వచ్చేసరికి వాడు నించున్న లోపల తగలకుండా ఉండే అంత హౌస్ చేశా. డెకరేషన్స్ అయితే నా దగ్గర ఉన్న పేపర్స్ ఒక సైడే వచ్చాయి. ఈ హౌస్ అయితే మా వాడికి అలిగినప్పుడల్లా పుట్టింటికి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతున్నాడు. వాడు వెళ్ళడం ఏమో కానీ అప్పుడప్పుడు నాకు గెస్ట్ ఇన్విటేషన్ ఇస్తున్నాడు క్లీనింగ్ చేయడానికి. ఇప్పుడు నాకు 2 ఇల్లు మరి. ఇప్పటికీ పాపం మా ఆయన ఎందుకు దీనికి ఈ ఆలోచన ఇచ్చానరా బాబు అని బాధపడుతూనే ఉన్నాడు. ఎప్పుడు హస్బెండ్లు అంతే, వైఫ్స్ ఇంతే. మీరేమంటారు? If you like this video, please give it like, share and subscribe to my channel. Thank you for watching. Bye bye.